అమ్మమ్మ నాటి కవితలు. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఒక ఊరిలో బట్టలు నేసే వ్యక్తి గురించి ఒక కథను మీకు అందిస్తున్నాను. ప్రతి కళాకారుడికి తన పని పట్ల ఉండే ప్రేమను ఈ స్టోరీలో తెలియజేస్తున్నాను. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక ఊరిలో బట్టలు నేసే వ్యక్తి గురించి ఒక కథను మీకు అందిస్తున్నాను. దరోజికి దగ్గరలోని శాంతాపురం అనే చిన్న ఊళ్ళో రామప్ప అనే ఒక నేత కార్మికుడు ఉండేవాడు. ఆయన తన చేతులతో అద్భుతమైన బట్టలు నేసేవాడు. ఆయనకు ఒక చిన్న మగ్గం ఉండేది. దానిపై రంగురంగుల దారాలను ఉపయోగించి ఎన్నో రకాల వస్తువులను తయారు చేసేవాడు. రామప్ప ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తన మగ్గం పక్కనే కూర్చుని పని చేసేవాడు. ఆయన వేళ్లకు ఆ దారాలు నాట్యం చేసేవి. ఎంతో ఓర్పుతో, శ్రద్ధతో ఒక్కో పోగును పేర్చుకుంటూ అందమైన డిజైన్లను సృష్టించేవాడు. ఆయన నేసిన చీరలు, పంచెలు, చొక్కాలు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. రామప్ప చేసిన బట్టలు చాలా మృదువుగా, ఆకర్షించమైన రంగులతో ఉండేవని అందరూ చెప్పుకునేవారు. అందుకే ఆయన దగ్గర ఎప్పుడూ పని ఉండేది. ఊరి ప్రజలు తమ పెళ్లిళ్లకి, పండుగలకి కొత్త బట్టలు కావాలంటే రామప్ప దగ్గరే వచ్చేవారు. రామప్ప చాలా మంచివాడు. ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు. తన పనిని ఎంతో ప్రేమగా చేసేవాడు. తన కళను నమ్ముకుని జీవించేవాడు. ఆయనకు భార్య లక్ష్మి, 2 పిల్లలు ఉండేవారు. తన సంపాదనతో వారిని సంతోషంగా చూసుకునేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. రామప్ప నేసిన బట్టల నాణ్యతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన రామప్పను తనతో పట్టణానికి వచ్చి పెద్ద మొత్తంలో బట్టలు నేయమని అడిగాడు. అక్కడ మంచి డబ్బు సంపాదించవచ్చని చెప్పాడు. కానీ రామప్ప ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. అయ్యో, మీ దయకు ధన్యవాదాలు. కానీ నా ఊరు, నా మగ్గం, నా ప్రజలు నాకు ఎంతో ముఖ్యం. ఇక్కడే నా జీవితం గడిచిపోవాలనుకుంటున్నాను అని వినయంగా చెప్పాడు. వ్యాపారి రామప్ప మాటలకు ఆశ్చర్యపోయాడు. డబ్బు సంపాదించే అవకాశం ఉన్న తన ఊరిని, తన కళను వదులుకోవడానికి ఇష్టపడని రామప్పను మెచ్చుకున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ రామప్ప వృద్ధాప్యంలోకి వచ్చాడు. కానీ ఆయన చేతిలో కళ మాత్రం అలాగే ఉంది. ఆయన తన కొడుకులకు కూడా నేత నేయడం నేర్పించాడు. తండ్రి వారసత్వాన్ని వారు కూడా కొనసాగిస్తున్నారు. రామప్ప తన జీవితాంతం తన ఊరిలోనే ఉంటూ తన మగ్గంపై అందమైన బట్టలు నేస్తూ సంతోషంగా జీవించాడు. ఆయన ఒక సాధారణ నేత కార్మికుడైనప్పటికీ తన కళను ప్రేమించినందుకు తన ఊరిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడని మంచి మనిషిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రతి కళాకారుడికి తన పని పట్ల ఉండే ప్రేమను ఇది తెలియచేస్తుంది. మీకు ఈ కథ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి అమ్మా నాన్న ఐ లవ్ యూ అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే కలుద్దాం. బాయ్.